ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ప్రస్తుతం దేశం ఈ విధంగా ఉండటానికి కారణం భారత తొలి ప్రధాని నెహ్రూ అని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. నెహ్రూ ఒక పెద్ద భూస్వామిని, ఆయనకి అప్పట్లోనే కావలసినటువంటి ఆస్తులు ఉన్నాయని, ఆయన లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకునేటువంటి సమయంలో ఆయన ఏ గేటు దగ్గరికి వస్తున్నాడని తెలిస్తే ఆ గేటు దగ్గరికి వెహికల్స్ వచ్చి ఆగేవని, ఆయన కారులో ఎక్కి వెళ్ళిపోతూ ఉండేవారని, అప్పట్లోనే అంత మెయింటెనెన్స్ ఉండేదని, సో అలాంటి వ్యక్తికి ప్రధాని పగ్గాలు అప్పచెప్పటంతో దేశం తిరోగమన దిశలో వెళ్ళటం జరిగిందని, మనకు సింగపూర్ కి అతి తక్కువ కాలంలోనే చాలా తక్కువ వ్యత్యాసంలో స్వాతంత్రం రావటం జరిగిందని, స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 91 వరకు నెహ్రూ అవలంబించినటువంటి విధానాల కారణంగా దేశం పూర్తిగా ఫ్రీజ్ అయిపోయిందని, ఎటువంటి అభివృద్ధి లేకుండా అలా ఉండిపోవటం జరిగిందని, 91 తర్వాతే అభివృద్ధి మొదలైందని, అదే సింగపూర్ని చూసుకుంటే చాలా ఎక్కువగా అభివృద్ధి జరిగిందని, వాస్తవానికి భారత్లో జరగాల్సినటువంటి అభివృద్ధి నెహ్రూ కారణంగా కుంటపడి ఈ విధంగా దేశం ఈరోజు ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, దీని అంతటికీ కారణం ఆయనే అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది.